ఐటీ మంత్రి నారా లోకేష్ ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో 2 గంటలకు పైగా సమావేశమయ్యారు. ఈ భేటీని తన జీవితంలో మరపురాని అనుభవంగా లోకేష్ అభివర్ణించారు. సహృదయంతో పనిచేస్తే ప్రజలు నాయకులను అర్థం చేసుకుంటారని మోదీ సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రజల మనసు గెలుచుకునే నాయకుడిగా ఎలా ఎదగాలనే దానిపై మోదీ తన రాజకీయ అనుభవాలను పంచుకున్నారని లోకేష్ వెల్లడించారు. ఈ సమావేశం తన రాజకీయ వ్యక్తిగత జీవితంలో కీలకమైన మార్గదర్శనం అందించిందని ఆయన అన్నారు. మోదీ ఈ భేటీలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లోకేష్కు సలహా ఇచ్చారు. యువత దేశ భవిష్యత్తును రూపొందిస్తుందని, వారు చురుకైన పాత్ర పోషించాలని మోదీ పేర్కొన్నట్లు లోకేష్ తెలిపారు. ప్రధాని సలహాలు, సూచనలను తాను ఎల్లప్పుడూ పాటిస్తానని లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి యువ నాయకులు కృషి చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని మోదీ సూచించినట్లు ఆయన వెల్లడించారు. లోకేష్ తన కుమారుడు దేవాన్ష్తో కూడా మోదీ సంభాషించిన విషయాన్ని ప్రస్తావించారు. క్రమశిక్షణగా ఉండాలని, పర్యావరణాన్ని ప్రేమించాలని దేవాన్ష్కు మోదీ సలహా ఇచ్చారని లోకేష్ తెలిపారు. ఈ సమావేశం యువ నాయకులకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఉందని, మోదీ వ్యక్తిగత శ్రద్ధతో తమను ప్రోత్సహించారని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సలహాలు మార్గదర్శిగా ఉంటాయని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ భేటీ లోకేష్ రాజకీయ ప్రస్థానంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మోదీతో జరిగిన చర్చలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకత్వానికి బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో యువ నాయకుల పాత్రను మోదీ ఉద్ఘాటించడం రాష్ట్ర రాజకీయాల్లో సానుకూల సందేశాన్ని అందించింది. లోకేష్ ఈ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి వినియోగించుకుంటారని అధికారులు ఆశిస్తున్నారు. ఈ భేటీ లోకేష్ రాజకీయ ప్రస్థానంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మోదీతో జరిగిన చర్చలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నాయకత్వానికి బలం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.